నమస్తే అండి, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే సర్వే గురించి మాట్లాడడానికి ఈరోజు వచ్చాను. సర్వే గురించి మాట్లాడదామంటే నవ్వొస్తుంది, నిజంగా చెప్తున్నాను కదా. ఎప్పుడైనా సర్వే చేసినప్పుడు, కులగణన సర్వే చేసినప్పుడు గతంలో ఉన్న పాపులేషన్ కంటే ఇప్పుడు రెట్టింపు కాకపోయినా ఒక 10% కావచ్చు, 15% కావచ్చు, 20% కావచ్చు, ఆఖరికి ఒక 5% అన్న పెరుగుతుంది. ఏదైతే జానారెడ్డి గారు చేశారో 2024 సర్వే ప్రకారం, మరి గతంలో 2014లో చేసిన సర్వే కంటే ఇప్పుడు తగ్గిపోతుంది. ఈ రెండింటికి డిఫరెంట్ ఎంతో ఒకసారి క్లారిటీగా వీడియో పెడుతున్నాను. దయచేసి మొత్తం ఒకసారి చూడండి. స్క్రీన్ పైన పెడుతున్న ఒకసారి పోస్టర్ కూడా ఒకసారి చూడండి. ఏదైతే ఎస్సీ జనాభా ఫస్ట్ చూస్తే 63,60,158 మంది, అంటే 18%. ఎప్పుడు 2014లో. మరి ఇప్పుడు చూస్తే 61,84,319 మంది, 17.43%. అప్పుడు 18% ఉండే, ఇప్పుడు 17.43%. అంటే అప్పుడు ఏదైతే 63 లక్షలు ఉండే, ఇప్పుడు ఏమైపోయింది, 61 లక్షలు అయిపోయింది. అంటే అప్పటికంటే ఇప్పుడు దాదాపు డిఫరెంట్. ఈ రెండు సర్వేలకు డిఫరెంట్ ఏముంది, 1,75,839 మంది తక్కువ వస్తున్నారు. అంటే వీళ్ళు చనిపోయినరా? ఇక ఎస్సీలలో ఎవరు పుట్టలేరండి. అందరు చచ్చిపోకుండా పోయిండు. అందరు చచ్చిపోతూనే ఉన్నారు. ఇక ఎవరు పుట్టలే. ఇదే అండి సర్వే. దీన్ని సర్వే అంటారా చెప్పండి? సర్వే అన్నప్పుడు ఒక 100, 200 అటు ఇటు తేడాగా చూపించి ఓకే. 1,75,839 మంది, అంటే ఆ ఎస్సీలో ఎవరు పుట్టలేరు. ఎస్సీ వీళ్ళు వింటే ఇంకా తగ్గించుకుంటూ పోతున్నారు. దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? కుల సర్వే అనాలా, కుల గజ్జి సర్వే అనాలా? క్లారిటీగా చూడండి. మరి అదే చూస్తే ఎప్పుడైతే బీసీ జనాభా ప్రకారం చూస్తే ఏదైతే 1,85,61,856 మంది 2014లో, 1,85,61,856 మంది, అంటే 51% అప్పుడు ఉన్నారు బీసీ జనాభా. అదే బీసీ జనాభా 2024 సర్వే ప్రకారం 1,64,09,179 మంది, అంటే అప్పుడు 51% ఉంటే ఇప్పుడు ఏమైపోయింది, 46.25% అయింది. అంటే దాదాపు 21,52,677 మంది ఎక్కడ పోయింది. వీళ్ళు కూడా ఇక చనిపోతూనే ఉన్నారు. ఇక ఎవరు పుట్టలే. బీసీలో కూడా ఎవరు పుట్టలేరండి. ఫస్ట్ ఎస్సీలో ఏదైతే 1,75,839 మంది తక్కువ చూపిస్తున్నారు. మరి రెండవది బీసీలో కూడా 21,52,067 మంది తక్కువ చూపిస్తున్నారు. అంటే ఎవరు పుట్టలేరా? 10 సంవత్సరాల నుంచి ఎవరు పుట్టలేరా? 2014 నుంచి 2024 వరకు ఎవరు పుట్టలేరా? మనం చూస్తున్నాం 10 సంవత్సరాలు హైదరాబాద్ ఏ తీరంగా ఉండే, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏ స్టైల్లో అయిపోయింది. పాపులేషన్ పెరుగుతుందా లేదా? తెలంగాణ జనాభా పెరుగుతుందా లేదా? మీరు చూడండి. 10 సంవత్సరంలో ఉన్న ప్లాట్ల రేట్లు ఇప్పుడు ఎలా అయిపోయినాయి. పాపులేషన్ కూడా చూడండి. ఏదో 10 సంవత్సరాలు చూస్తే మనం ఇలా వెళ్తే మనం చూస్తే ఇక ఖాళీ రోడ్లు ఉంటుండే, ఇప్పుడు అంత రోడ్లు మొత్తం ఇల్లులు అయిపోతున్నాయి. అంటే అప్పుడు అసలు ఎవరు పుట్టలే. ఇక అప్పటి నుంచి ఇక 10 సంవత్సరాల నుంచి ఇక పుట్టడమే బందీగా, మొత్తం చచ్చిపోతూ అందరు చచ్చిపోతూ వస్తున్నారు. అయిపోయి సరే, ఈ రెండు ఓకే. మరి ఓసీ జనాభా చూడండి. 2014 ప్రకారం 31,29,160 మంది, అంటే 8% ఉన్నారు అప్పుడు 2014లో. అదే 2024 వచ్చేసరికి 47,19,115 మంది, 8%కి 13.31% చూపిస్తున్నారు ఓసీ జనాభా. అంటే రిజర్వేషన్ కావాలనే కదా, ఇది రిజర్వేషన్ల కోసమేనే కదా.
అంటే వీళ్ళకు రిజర్వేషన్ తగ్గించాలి, వీళ్ళకి పెంచాలి, ఇదే కదా మీ బాధ? లెక్కలు ఎందుకు తప్పు చూపిస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు కులగణన కరెక్ట్ చేశారా లేకపోతే మీ ఇష్టపూర్వకంగా రాశారా? అసలు సర్వే 100% చెప్తున్నా అండి, ఈ సర్వే రాంగ్, ఈ సర్వే రాంగ్ 100% చెప్తున్నా. ముందట ఏదైతే 2014లో సర్వే ఉండే అది కొంచెం మనకు ఓకే, ఆ సర్వే ప్రకారం కంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సారీ మన జానారెడ్డి గారు ఏదైతే చేపించారో, కాంగ్రెస్ హయాంలో ఏదైతే చేపించారో దీనికంటే ఎక్కువ ఉండాలి. మళ్ళా భవిష్యత్తులో 30లో చూస్తే మనం 2030లో కావచ్చు, 2040లో కావచ్చు, ఇప్పుడు 25 2024 అనుకున్నాయి, నెక్స్ట్ 2034లో అంతే. దానికంటే తగ్గిస్తారా జనాభాని? పెంచి అంటే పెరుగుతారా తగ్గిస్తారా నాకు చెప్పండి. ఒక్కటి చెప్తున్నా అండి, ఇది బడా రాజకీయం. నిజం చెప్తున్నా కదా, కుల గజ్జి అనేది ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది. మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించండి, ఏదైతే ఉన్నా ఏది ఏమున్నా జనాభా లెక్కల ప్రకారం 100% చెప్తున్నా, 100% రాంగ్, ఇది 100% రాంగ్. అసలు నేను చెప్తున్నా కదా, ఒకటే ఇక్కడ ఏం మనం చూస్తే నాకు కొంచెం ఇక చూస్తే ఇక అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థమవుతలేదు. ఇది దీని కులగజ్జి సర్వే అనాలా లేకపోతే అసలు కుల సర్వే అనాలా అర్థమవుతలేదు. సమాజం ఎక్కడ పోతున్నది? ఎవరు లేరగా, పుట్టడం లేదు, మొత్తం ఓన్లీ ఓసీ వాళ్ళనే, ఓసీలోనే పెరుగుతూ పోయినరు. ఓన్లీ ఓసీలో ఎవరు చావలే. 100 సంవత్సరాలు వచ్చినా వాడు ఎవరు చావలే. 100 110 2000 అంటే అప్పటి నుంచి ఎవరు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరు సావలే, పెరుగుతూనే పోయినరు వాళ్ళు. ఓన్లీ చచ్చిన వాళ్ళు బీసీ, ఎస్సీ. ఎందుకోసం అంటే మళ్ళా ఎస్టీ జనాభా కూడా చూడండి, 2014 ప్రకారం చూస్తే 36,02,288 మంది, అంటే 10% ఉంది అప్పుడు 2014 ప్రకారం చూస్తే. అదే ఇదే 2024 ప్రకారం చూస్తే 37,05,929, 10.48%. ఇది ఓకే. అంటే అక్కడ 2014లో 10% ఉంది, 2024లో 10.48% పెరిగిందని చెప్పొచ్చు. ఇలా లెక్కలు ఉంటే ఓకే, కానీ దానికంటే ఇంకా తగ్గిస్తున్నారండి. దీన్ని కరెక్ట్ సర్వే అంటారా? దీన్ని సర్వే అంటారా చెప్పండి ఒకసారి. నిజంగా 100% చెప్తున్నా, ఈ సర్వేని ప్రతి ఒక్కరు తిరగబడండి. మరొకసారి సర్వే జరగాలి తెలంగాణలో, క్లారిటీగా చెప్తున్నా. మరొకసారి జరగాల, 100% చెప్తున్నా. ఈ సర్వే ఏదైతే వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారా మరి ఏందో మనకు అర్థమవుతలేదు. కానీ జనాభా లెక్కల ప్రకారం చూస్తే 10 సంవత్సరంలో గతంలో ఉన్న పాపులేషన్ మన ఊరి వాడలు కూడా చూడండి, ఒక్క సంవత్సరానికి కూడా మనం ఆ ఊరికి మన ఏదైతే మన వాడకు కావచ్చు, మనం వెళ్ళకుంటే ఒక సంవత్సరంలో ఇంకా పక్కన ఒక 4-5 ఇల్లులు పడుతున్నాయి, జనాభా పెరుగుతుంది. అట్లాంటిది 10 సంవత్సరాల నుంచి ఏం పెరగలేదంటే ఏం చెప్తారండి చెప్పండి? ఒకరు కూడా ఎవరు పెరగలే, ఏం పెరగలే అసలు. ఇది కుల సర్వే అనాలా, కుల గజ్జి సర్వే అనాలా, ఏం అర్థమవుతలేదు. ఇలా ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళు తక్కువ చెప్పండి? ఎస్సీలను ఎందుకు చూపిస్తున్నారు, బీసీలను ఎందుకు చూపిస్తున్నారు? మరి ఓసీలను అలా అదే విధంగా చూపించాలి కదా, చూపించట్లేదు. ఎస్సీ బీసీ వీళ్ళిద్దరిని తక్కువ చూపిస్తున్నారు, ఓసీని ఎక్కువ చూపిస్తున్నారు. ఏదైతే మన కరెక్ట్ లెక్క ఏదో చూసి కనిపిస్తుందో, ఏదైతే ఎస్టీ అది కొంచెం 10 అప్పుడు 2014లో ఉంటే 10.48% ఇప్పుడు ఉంది. 10% 2014లో ఉంటే 10.48% ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే, నిజంగా చెప్తున్నాను కదా, రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వచ్చండి. క్లారిటీగా చెప్తున్నాను. ఇంకో విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అంటే వాళ్ళకి ఏమవుతుంది అప్పుడు, అరే మా పాపులేషన్ ఎక్కువ ఉంది, మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మా ఇది ఉంది, ఏది చేసినా మేము రాజకీయం చేయొచ్చు. అంత ఉందండి, క్లారిటీగా చెప్పండి ఒకటి. అంత ఉంది ఆ పాపులేషన్. కులగణన చేస్తే నిజం చెప్తున్నాను కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేకపోతే మాతోని కాదని చేయలేకపోయండి. చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు, చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. ఆ జానారెడ్డి చేసిన వాడు ఎక్కడ పోయిండేమో.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా చూపిస్తున్నారు అసెంబ్లీలో, మేము తీసుకొచ్చినాం, మేము ఇంత చెప్పించినాం, అంత చెప్పించినాం అని మాట్లాడుతున్నాం. ఏం చెప్తారండి చెప్పండి? అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో నిజంగా చెప్తున్నా. ఇంకో విషయం చెప్పాలి మీకు, దయచేసి ప్రజలారా మీరు కొంచెం జాగ్రత్త, క్లారిటీగా చెప్తున్నా, చాలా పెద్ద జాగ్రత్త. ఈ రాజకీయం కోసం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త పడండి. వాళ్ళు ఏదో మాయలు మాట్లాడి మిమ్మల్ని ముంచేయడానికి మరో మరో వేషంలో, ఫకీర్ వేషంలో కావచ్చు, మాయాదారి వేషంలో కావచ్చు, అదేవిధంగా కాకుండా ఇక గడప గడపకు వస్తున్నారు, వస్తారు, ఎలక్షన్స్ వస్తున్నాయి. దయచేసి మీరు కొంచెం ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎవరికి మోసపోకండి. క్లారిటీగా చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చాలామంది డబ్బులకు అమ్ముడు పోతారు, సీసాలకు అమ్ముడు పోతారు. కానీ అలాంటి ఇక మీరు వదిలేండి, ఆ పోయింది మనం అప్పుడు వన్స్ అపాన్ ఎ టైం. కానీ ఇప్పుడు మనం చాలా మేల్కున్నారు. మరి ఏదైతే తెలంగాణలో మన తెలంగాణలో ఇదే అహంకారంతో ఉన్న కేసీఆర్కి సరైన బుద్ధి చెప్పిన ప్రభుత్వం, ప్రజలు ఏదైతే ఉన్నారో అంటే తెలంగాణ ప్రజలు, మరి ఆంధ్రలో కూడా అదే విధంగా చేశారు. అంటే ప్రభుత్వం మారుతా పోతే రాజకీయ నాయకుడు కూడా మన కాళ్ళ దగ్గర వస్తారండి. క్లారిటీగా చెప్తున్నా, ఎవరైతే తప్పుడు పని చేస్తాడో వాడిని ఖచ్చితంగా ఓడగొట్టే శక్తి మన దగ్గర ఉంటుంది. ఇది క్లారిటీగా చెప్తున్నా. ఎవడైనా కానీ మనకు అసంభవం. క్లారిటీగా చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా మనకు సంబంధం లేదు. మనం ప్రజలు, కామన్ పీపుల్స్, మనం ఉన్నది ఉన్నట్టు వాస్తవమే చెప్తాము. క్లారిటీగా చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు వాస్తవమే మనం చెప్పాలి. దయచేసి ప్రజలారా, పగటి వేషం వేసుకొని వాళ్ళు పల్లె ఊరు వస్తున్నారు, వాళ్ళు వేషాలు వేసుకొని వస్తున్నారు. ఫకీర్ మాయా వేషంలో రావచ్చు, ఫకీర్ వేషంలో రావచ్చు. దయచేసి ఇంకా ఎలాంటి వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. మరొకసారి చెప్తున్నా, 2014 సర్వే కంటే 2024 సర్వే చూస్తే చాలా డిఫరెంట్ ఉన్నాయి. లక్షల మంది కింద మీద అవుతున్నారు. క్లారిటీగా చెప్తున్నా, ఈ సర్వే 100% రాంగ్. మిత్రులారా, మరి మీ అభిప్రాయం కూడా తెలపండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో, ఈ సర్వే కరెక్ట్ అంటారా, మరి రాంగ్ అంటారా? ఇక మీ ఇష్టం అది. నా ప్రకారం అయితే నేను క్లారిటీగా చెప్తున్నా, 100% రాంగ్ అండి. ఇది మీరే అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలకు మీకు ఒక పిల్లాడికి పెళ్ళి అయితే వాడు 10 సంవత్సరాలు 2-3 పిల్లల్ని కంటారండి. అలాంటి మన తెలంగాణలో ఎంతమంది పెళ్ళైంది, ఎంతమంది పిల్లలు కానీ లేదు. ఇప్పటివరకు ఎవరు పుట్టలేదంటున్నారు. బీసీలలో, ఎస్సీలలో కూడా ఎవరు పుట్టలేదంటున్నారు. ఓన్లీ పుట్టింది ఎవరంటే ఓసీలలో. ఇది సర్వే అంటారా అండి? దీన్ని సర్వే అంటారా చెప్పండి? ఈ సర్వే కోసం కూడా ఇంకా క్లారిటీగా చెప్తున్నా, ఇలాంటి ఇప్పుడు సర్వే కోసం కూడా వీడియో చేసి కూడా చాలా మంది ఫేమస్ అవుతున్నారు అని చెప్తున్నా. కానీ అలాంటి కాదు, క్లారిటీగా చెప్తున్నా. దయచేసి మిత్రులారా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. నేను మీకు తెలుసు, చాలామంది అంటారు ఏదో 4 లైక్ల కోసం, 4 షేర్స్ కోసం ఈయన వీడియో చేస్తున్నాడేమో అనుకోవచ్చు. జాడే లక్ష్మణ్ ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. క్లారిటీగా చెప్తున్నా, ఎవరికి కింద తగ్గేది లేదని అంటారు కదా, క్లారిటీగా చెప్తున్నా. ఆయన రాజకీయ నాయకుడైనా, ప్రతిపక్షమైన పాలకుడైనా మనకు సంబంధం లేదు. ప్రశ్నించే గొంతని పెట్టుకున్నామంటే జాడే లక్ష్మణ్ అంతే. అప్పటి నుంచి గోసి గుంగడేసుకుని తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పాటలు పాడినాం. ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మేము రోడ్డు పైన ఉన్నాం. అయినా మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మా బాధ్యత, భారతీయ పౌరులుగా బాధ్యత మా. ఎందుకోసం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఒక ప్రశ్న చేసి మాకు అర్హత కనిపెట్టాడు. ఎందుకోసం అంటే మాకు మద్దతు ఇచ్చారు. ఆయన చెప్పిన ఏంటంటే, 4 రోజులు బతుకు కానీ పులిలాగా బతుకు, 100 రోజులు మేక కంటే బతకడం కంటే బెస్ట్. 10 రోజులు బతికిన ఒక పులిలాగా బతకాల మనం. 100 రోజులు ఉండి కూడా ఏం లాభం ఉంటే చెప్పండి? ఒక్కరోజు బతికినా పులిలాగా బతకండి, 100 రోజులు బతికి ఏం లాభం లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా, ఉన్న సర్వేనే చూపెడుతున్నాయి. నాకు వచ్చిన సర్వేని చూపిస్తాను గ్రూప్లలో. ఇదే అండి, దీన్ని సర్వే అంటారా? దీన్ని సర్వే అంటారా చెప్పండి? సరే, మీ అభిప్రాయం కూడా తెలపండి మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జాడే లక్ష్మి.